వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీలో ఆ పెండింగ్ బిల్లులన్నీ రద్దు. ఏపీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బిల్లులు వాటి చెల్లింపులపై మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ ఆర్థిక శాఖ. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో పెండింగ్లో ఉన్న ఆ బిల్లులన్నీ వెనక్కి, మళ్ళీ కొత్త బడ్జెట్ ఆధారంగానే చెల్లింపులు, క్షుణ్ణంగా పరిశీలించాకే బకాయిల క్లియరెన్స్, ఉద్యోగుల హెచ్ఆర్ బిల్లులు ఓకే, మార్గదర్శకాలు ఇచ్చిన ఆర్థిక శాఖ. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం కిందటి ఆర్థిక సంవత్సరం 2024-25లో పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వాటిని తిరిగి వెనక్కు పంపించింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26లో కొత్త బడ్జెట్ నుంచి మళ్ళీ మంజూరు ఉత్తర్వులు తీసుకున్నాకే వాటిని చెల్లించాలని నిర్దేశించింది. అంతేకాకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపులకు పక్కాగా మార్గదర్శకాలు రూపొందించింది. వాటికి ప్రాధాన్యత క్రమాన్ని నిర్దేశించుకోవాలని ఆయా శాఖలకు సూచించింది. ఆరోపణలు, అవకతవకలు లేని వివాదరహిత బిల్లులు మాత్రమే విడుదల చేయాలని ఆదేశించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల హెచ్ఆర్ బిల్లులు ఏవీ వెనక్కిపోవని, వాటిని సిఎఫ్ఎంఎస్ ద్వారా యథాతథంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో గతేడాది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నాటికి మొత్తం 1,37,000 కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు ఆర్థిక శాఖ లెక్క తేల్చింది. వాటిలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో కొన్ని బిల్లులను కూడా చెల్లించింది. మొత్తంగా జగన్ ప్రభుత్వ బకాయిలు పెట్టిన వాటితో పాటు పాత బిల్లుల చెల్లింపులకు తాజాగా మార్గదర్శకాలను రూపొందించారు. ఒక ఏడాది నుంచి మరో ఏడాదికి పెండింగ్ బిల్లుల భారం పెరిగిపోవటం నిరంతర సరళిగా మారిపోయింది. గుత్తేదారులు, సరఫరాదారులు టెండర్ల నుంచి వీటి మంజూరు కోసం వినతులు, ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిపై సానుకూల ప్రయత్నాలన్నీ చేశాం. పైగా దీర్ఘకాలంగా చెల్లించిన బిల్లులపై న్యాయ వివాదాలు తలెత్తితే వాటి పరిష్కారానికి ప్రభుత్వం అదనంగా వ్యయాన్ని చేయాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం సమయం అంతా వృధా అయిపోతుంది. మరోవైపు న్యాయస్థానాలు కూడా పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఓ విధానం రూపొందించాలని సూచిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని మార్గదర్శకాలను రూపొందించాం అని పీయూష్ కుమార్ తాజా ఉత్తర్వులైతే ప్రస్తావించారు. అయితే గత సంవత్సరం చివరి రోజు నాటికి పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా ఇప్పుడు రద్దయ్యాయి. ఆ పాత బిల్లులను 2025-26 ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ కొత్త బిల్లులుగా భావించి చెల్లింపునకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలి. వీటిపై కొత్త బడ్జెట్ నుంచి సంబంధిత అధికారి మళ్ళీ మంజూరు అనుమతులు తీసుకోవాలి. బకాయిలు చెల్లించే క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు గతేడాదివే కాకుండా పాత పెండింగ్ బిల్లులన్నింటినీ ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ధారించాలి. ఇక ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యాలు, న్యాయస్థానాల ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రాధాన్య క్రమాన్ని మినహాయించవచ్చు. అప్పుడు సంబంధిత శాఖలే పెండింగ్ బిల్లుల్లో ఏ విధులతో చెల్లించాలో నిర్ణయం తీసుకోవాలి. బకాయిలు చెల్లించే ముందు ఆయా ప్రభుత్వ శాఖలు వాటికి సంబంధించిన విచారణలు, విజిలెన్స్ కేసులు, అవకతవకలపై ఫిర్యాదులను పక్కాగా పరిశీలించాలి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎలాంటి తప్పులు లేవని నిర్ధారించుకున్నాకే వాటిని క్లియర్ చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయా ప్రభుత్వ శాఖలకు కేటాయించిన బడ్జెట్కు లోబడే ప్రస్తుత ఆర్థిక సంవత్సర అవసరాలు, పాత బిల్లుల పెండింగ్ అవసరాలను తీర్చుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప అదనపు బడ్జెట్ మంజూరుకు అవకాశం లేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఉద్యోగుల బిల్లు మాత్రం తిరిగి వెనక్కి పంపకుండా సిఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపులు జరుగుతాయి.